అందరికీ నమస్కారం అండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా తిరుపతి వెళ్తున్నామని. అలాగే కొన్ని యాత్రలు అయితే చేసుకుంటున్నాము. ఆ యాత్రలకి ఎలాంటి ఆటంకం రాకుండా యాత్రలన్నీ ముగించుకొని ఇంటికి క్షేమంగా చేరుకోవాలని అమ్మవార్లకి పసుపు కుంకుమ అయితే ఇవ్వడం జరిగిందండి. ముందుగా నేను పోతురాజుకి అయితే పసుపు కుంకుమ ఇచ్చుకున్నాను. ఆ తర్వాత మా గ్రామదేవత పెంటమ్మ తల్లికి అయితే పసుపు కుంకుమ సమర్పించుకున్నానండి. అలాగే పెంటమ్మ తల్లి చుట్టూ ఉన్న అమ్మవార్లందరికీ నేను పసుపు కుంకుమ అయితే సమర్పించుకున్నాను. ఆ తర్వాత దిబ్బపాలెంలో ఉన్న పైడితల్లమ్మ తల్లి అలాగే 9 గ్రామ దేవతలకు కూడా దీపం పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి చలివిడి వడపప్పు చల్లదనం కోసం అయితే సమర్పించానండి. అమ్మవార్లకు కూడా నా యాత్ర గురించి చెప్పుకొని పసుపు కుంకుమ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మా ఇంటి ఇలవేల్పు పెదగాడి గ్రామంలో వెలసిన ముత్యాలమ్మ తల్లికి కూడా పసుపు కుంకుమ అయితే సమర్పించుకున్నాను. అలాగే చలివిడి వడపప్పు కూడా చల్లదనం కోసం పెట్టానండి. ఇక ఫైనల్గా బర్మా కాలనీలో ఉన్న దుర్గమ్మ తల్లి గుడికి అయితే ఏకాదశి రోజు దీపాలు పెట్టుకున్నానండి. దీపాలు పెట్టుకుని ఇంక లోనకైతే వెళ్ళిపోయాను. అలాగే అమ్మకి పసుపు కుంకుమ సమర్పిస్తూ మా యొక్క తిరుపతి యాత్రకి ఏ ఆటంకం రాకుండా చూసుకో అమ్మ అనుకొని మనసులో స్మరించుకొని అమ్మకి పసుపు కుంకుమ అయితే సమర్పించుకున్నానండి.